ఏమైంది? ఏం లేదక్క. పర్లేదు చెప్పు. అర్జెంటుగా 1000 కావాలి. డాడీకి సడన్గా అడిగితే ఏమనుకుంటారో. అంతే కదా, నాతో రా, 1000 ఇప్పిస్తా. తినే రమ్య. దీనికి అర్జెంటుగా అమౌంట్ కావాలంట. ఎందుకు? హాస్పిటల్కి వెళ్ళడానికి. ఏమైంది? పర్సనల్ ప్రాబ్లం అంట. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఈ 2K తీసుకోండి. హా, సరిపోకపోతే బోలియే మే అరేంజ్ కరోంగా. ఈ షాప్లోకి వెళ్ళి నేను చెప్పినట్టు చెప్పు. నేను స్వాతి వాళ్ళ సిస్టర్ని. ఓ అవునా, స్వాతి కంటే మీరే బాగున్నారు. మేము రూమ్మేట్స్. ఈ మంత్ రెంట్కి మనీ సెట్ అవ్వలేదు. మీరు మనీ ఇస్తా అన్నారంట కదా. ఎంత తగ్గింది? 2K. 2Kనా? లేకపోతే రూమ్ వెకేట్ చేసి మేము ఊరు వెళ్ళిపోవాలి. నేను ఇస్తా అండి, అదేం పెద్ద అమౌంట్ కాదు. స్వాతి వెళ్ళిపోయినా పర్లేదు, మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళకండి. 2K ఇచ్చాడక్క. ఇదిగో నువ్వు అడిగిన 1K. థ్యాంక్స్ అక్క. అక్క వాళ్ళు ఉన్నారు, మళ్ళీ చేస్తా. సరే గానీ బయటికి వెళ్దాం. సరే సరే వస్తాలే. అలాగే మా రూమ్ కూడా చూపిస్తా. ఇదేంటి ఫోన్ రాగానే పైకి వెళ్ళింది? మీ రూమ్కా? రమ్మన్నాడా? పెట్టేసిందేంటి? అక్క రమ్మన్నాడా? ఇప్పుడు రూమ్కి రమ్మంటాడు, రేపు హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నువ్వు ఇక్కడికి వచ్చిన పని చూసుకుంటే మంచిది. హా. అక్క, మనం అనుకున్నంత ఈజీ కాదు సిటీలో బ్రతకడం. ఏమైంది? ఎవరు జాబ్ ఇవ్వడం లేదక్క. అయితే డెలివరీ జాబ్ చేయొచ్చు కదా. అదైతే మనకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు, నచ్చకపోతే మానేయచ్చు. సరే అక్క, మరి స్కూటీ? స్వాతి యొక్క స్కూటీ వాడుతున్నావుగా, దాంతో చెయ్యు. హా. సార్, మీ ఫుడ్ తెచ్చేసాను. ఏ ఫ్లోర్కి రమ్మంటారు? ఉండండి, నేనే వస్తున్నా. ఓకే సార్. థ్యాంక్ యూ సార్, కిందకు వచ్చినందుకు. అమ్మాయిలు కష్టపడితే నేను చూడలేనమ్మా, అది కూడా ఈ టైంలో. అందరూ మీలా ఉండరు సార్. మీరు రమ్య వాళ్ళ ఫ్రెండ్ కదా? అవును. సరే, ఇంకేదైనా జాబ్ చూస్తాను, చేసుకో. ఓకే సార్, కానీ నాకు అంతగా ఇంగ్లీష్ రాదు. పర్లేదు, నేను అదంతా చూసుకుంటాను. నీ నెంబరు ఇవ్వు. ఓకే, సీ యూ సూన్, బాయ్. హాయ్, మీకోసం వెయిటింగ్. ఏమైందండి? మీకోసం ఒక జాబ్ చూసా, హెచ్ఆర్ నా ఫ్రెండే. చాలా థ్యాంక్స్ అండి. రే, మార్నింగ్ షోకి 2 టికెట్స్ ఇవ్వ, నేను నా ఫ్రెండ్ వెళ్తాం. కార్నర్ సీట్స్ బుక్ చేస్తా, మన ఇద్దరం వెళ్దాం. మన ఇద్దరం సెకండ్ షోకి వెళ్దాం రా. ఇప్పుడు నేను మా ఫ్రెండ్తో వెళ్తా. సరే. రే క్రిష్, మన ఇద్దరి కోసం 2 టికెట్స్ బుక్ చేశా. కార్నర్ సీట్సేనా? నేను కార్నర్ సీట్లో కూర్చోను, అందుకే మిడిల్ సీట్ బుక్ చేశా. మూవీ అయిపోయిన తర్వాత రెస్టారెంట్కి తీసుకెళ్ళాలి రోయ్. సరే సరే. ఎందుకక్క అంతమంది అబ్బాయిల్ని వాడుకుంటావు? నీకెందుకే? ఒక్కరి దగ్గర నువ్వు బ్యాడ్ అయినా అందరికీ తెలిసిపోద్ది. అందుకే ఒకరితో ఒకటి సంబంధం లేనోడితో మాట్లాడతా. మరి మా దగ్గర బ్యాడ్ అయిపోతున్నావు కదా, దానివల్ల మమ్మల్ని ఎవరైనా అడిగినా బ్యాడ్గానే చెప్తాం కదా. చెప్పుకో. దానికన్నా ఎందుకు ఇలా చేస్తున్నావో చెప్పడం బెటర్ కదా. 3 years బ్యాక్ రాహుల్ అనే అబ్బాయిని ప్రేమించా. 3 years బ్యాక్ రాహుల్ అనే అబ్బాయిని ప్రేమించా. ఏరా, ఎందుకు ఆపేశావు? ముందు పోలీస్ చెకింగ్స్ అవుతున్నాయి, పెండింగ్ చలానా చాలా ఉన్నాయి. నేను ఇస్తాలే, నిన్ననే శాలరీ పడింది. నీకు జాబ్ చేసి ప్రెజర్ ఎక్కువ అవుతుంది కదా, అలా అరకెళ్ళొద్దామా? నేను ఇంకా నువ్వు జాబ్ తెచ్చుకొని నన్ను జాబ్ మానేయమంటావేమో అనుకున్నా. జాబ్ జాయిన్ అయ్యాక సెలవులు ఉండవు, ఎంత ఎమర్జెన్సీ అయినా సెలవులు ఇవ్వరు. జాబ్ జాయిన్ అవ్వకుండా ఏం చేస్తావు? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. బిజినెసా? అంత డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? ఎలాగో నువ్వు కట్నం తెస్తావుగా, దాంతో పెట్టుకుంటా బిజినెస్. అసలు మన పెళ్లికి ఒప్పుకుంటారో లేదో ఒక డౌట్, అందులో కట్నం ఒకటినా? ఇప్పుడేంటి, నీ బిజినెస్ కి డబ్బులు కావాలి అంతేనా? నీకన్నా ముందు నేనే చెప్దాం అనుకున్నా, అంతలోగా నువ్వే అడిగావు. నేను ఇచ్చిన చేయి మంచిది అనుకుంటా, బిజినెస్ బాగా నడిచింది. ఒకరోజు కారులో చెప్పే, ఎక్కడికి వెళ్దాం? ఇప్పుడు కొత్త ప్లేసులు తిరుగుతున్నావు కదా, అక్కడికి వెళ్దాం. ఏ ప్లేసెస్? ఒక అమ్మాయిని తిప్పుతున్నావు కదా, ఆ ప్లేస్. ఏ అమ్మాయి? నేను మొత్తం చూసాను రా, ఇప్పుడు నిజం చెప్పకపోతే పళ్ళు రాలిపోతాయి. అవునే, తిరుగుతున్నా. ఒక్క అమ్మాయి కాదు, 3 అమ్మాయిలు. ఏం చేస్తావు ఇప్పుడు?
ఎంత మోసం చేశాడక్క, పోలీస్ కంప్లైంట్ పెట్టాల్సింది కదా. కంప్లైంట్ పెట్టి కాపురం చేయలేను కదా. మరి నీ డబ్బులు ఇచ్చాడా? లేదు, నా బంగారాన్ని నేనే విడిపించుకున్నా. మరి నువ్వు ఇప్పుడు అబ్బాయిలతో చేస్తుంది తప్పే కదా. అస్సలు కాదు, నేనేం వాళ్ళని ప్రేమిస్తున్నా అని చెప్పి మోసం చేయట్లేదు కదా. సరే అక్క, వీడు కూడా అలాంటోడేనా? గోవర్ధన్, నువ్వు రోజంతా ఏం చేస్తుంటావు? ఆస్ట్రేలియా మీద 5,000 ప్లేయింగ్ బెట్ అన్న. 10 రోజుల్లో డబ్బులు ఇచ్చేస్తున్నా, ఇంటికి మాత్రం రాకండి అన్న. నన్ను బయటికి తోసేస్తారు, అప్పుడు మీకు 1 రూపాయి కూడా రాదు. నువ్వు చాలా జాబ్ కంట్రీలో ఉన్నావు వెతుకుతున్నా. బేటా. అమ్మాయిలే ఏదో ఒక చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నారు, మీరు కూడా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేయొచ్చుగా. మనం జాబ్ చేసే రకం కాదు, ఇచ్చే రకం. పోనీ బిజినెస్ పెట్టుకుంటావా? ఉన్నప్పులే తీర్చలేకపోతుంటే మళ్ళీ కొత్త అప్పులా పెడదాంలే. పోనీ నా చైన్ ఇవ్వనా? ఆ చైన్కి 50,000 కూడా రాదు. వద్దు రమ్య, నేనే ఏదో ఒకటి చేసి సంపాదిస్తా. ఎంత మంచోడో. నాకు నీ డబ్బులు ఎందుకే, ఒకసారి రూమ్కి వస్తే చాలు. సినిమాకి వెళ్దాం రా. రమ్య, నా బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి నీ ఫోన్ ఇవ్వా? తీసుకో అక్క. ఏంటే ఎవరో ఐ లవ్ యూ అని మెసేజ్ చేశారు? నేను నెట్ ఆఫ్ చేసి ఇచ్చా కదా. ఎవరు చేశారక్క? ఊరికే జోక్ చేసా. రే 3 months రీఛార్జ్ చేశానన్నా. ఎవ్రీ మంత్ చేసుకుంటేనే కదా టైం ఎంత త్వరగా అయిపోతుందో తెలుస్తుంది. ఏంట్రా ఎంత రోమియోవి? అసలు అక్క ఎవరితో మాట్లాడుతుంది? సహీబ్ ఏం చేస్తున్నావు? కష్టపడి పని చేస్తున్నా. నువ్వు ఏం చేస్తున్నావు? కష్టపడి నీ కోసం వచ్చా నడుచుకుంటూ. ఎందుకు? నా కోసమా? నేను అంటే ఎంత ఇష్టం. నా స్కూటీ మళ్ళీ రిపేర్ వచ్చింది. స్కూటీ కోసమా? హా, అమర్ గాడి పర్ చలేగా. సరే. గాడి కా బ్యాటరీ డౌన్ అయ్యింది, మార్చే. 1500 అవుతుంది. నాకు 500 చేస్తావు కదా. వచ్చిందండి వయ్యారి. సరేలే చేస్తా. 500 ఇప్పుడే ఇవ్వను, మంత్కి 100 ఇస్తాను. ఏమున్నా భయ్యా కబాయా అభి ఆయా. సడన్ గా ఎందుకు వచ్చావు? నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి. ఈ సర్ప్రైజ్ వీడియో నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తా. టీకే ये लड़की कौन? బాబీ. अच्छा है. నా పేరు బాబీ కాదు, స్వాతి. ఇంతకీ ఎవడీడు? నా తమ్ముడు అబ్దుల్. దుబాయ్ రిటర్న్. 5 years అక్కడ పనిచేసా. ఆ డబ్బులతో ఇక్కడ బిజినెస్ చేద్దామని వచ్చా. అయితే వీడి దగ్గర బాగా డబ్బులు ఉంటాయి, వాడేద్దాం. ఏమైంది అక్క? ఎవరు స్వాతి? ఇన్ని కోడి పెట్టెలు ఉన్నాయి. అచ్చా హై. అదంతా మీకు రూమ్ లో చెప్తా, పదండి. రేపు నీ బర్త్డే కదా, ఏం చేద్దాం? అలా లాంగ్ డ్రైవ్ వెళ్దామా? 2 days హనీమూన్. అదేం కుదరదు, మనం మా రూమ్ లోనే ఉందాం. మరి మీ రూమ్మేట్స్? వాళ్ళకి మూవీ టికెట్స్ బుక్ చేస్తా. ఇంత తెలివంటే. హ్యాపీ బర్త్డే వరుమక్క. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈవినింగ్ కేక్ కట్ చేద్దాం, ఎక్కడికి వెళ్ళకు. ఈవినింగ్ ఉంటా కానీ మీకు మూవీ టికెట్స్ తీసాను, హ్యాపీగా చూడండి. నువ్వు కూడా రా అక్క. స్వాతి ఉంటే నీకు భయమా ఏంటి? ఆ? అర్థమైందిలే. సర్లేవే, మేము సినిమాకి వెళ్తాం, నువ్వు గుడికి వెళ్ళు, దేవుడికి బాగా మొక్కు. సరే రా వెళ్దాం. సరే అక్క. ఈరోజు నేను బయటికి రాలేను, మా రూమ్మేట్ సినిమాకి వెళ్తున్నాం. సరే, నా కోసం గిఫ్ట్ ఏం తేలేదా? నేను వచ్చాగా. ఈ టైంలో ఎవరు వచ్చారు? నిజం చెప్పు, నువ్వేమైనా ఆర్డర్ పెట్టావా నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి? లేదే. అయితే స్వాతి ఆర్డర్ పెట్టుంటది, లేకపోతే ప్రాంక్ చేస్తుందేమో. మా ఆయన ఏంటి ఇక్కడికి వచ్చాడు? రే, మా ఆయన వచ్చాడ్రా. ఏం చేద్దాం రా? నువ్వే చెప్పు. బాల్కనీ నుండి దిగిపోతావా? దిగితే చచ్చిపోతా. నేను రూమ్ లో దాక్కుంటా, ఎవరు అమ్మాయి ఉందని చెప్పే. అబ్బా ఎంత తెలివో. తర్వాత మీ ఇద్దరు బయటికి వెళ్ళండి. పుట్టినరోజు శుభాకాంక్షలు వరం. ఏంటండి నా కోసం ఎంత దూరం వచ్చారా? అవును వరం. ఎక్కడికైనా గుడికి వెళ్దామా? వెళ్దామండి.
రూమ్ లో డ్రెస్ చేంజ్ చేసుకుంటా. అమ్మో, రూమ్ లో కళ్యాణ్ ఉన్నాడు కదా. ఏమండి, ఆ రూమ్ లో ఒక అమ్మాయి పడుకుంది. తనకి 2 రోజులుగా వైరల్ ఫీవర్ అంట. సరే, ఈ రూమ్ కి వెళ్తా. నీకోసం చీర కొన్నాను, కట్టుకో. ఏమండి, టైం అయిపోతుంది, త్వరగా రండి. వెళ్దాం పద. ఆటో. వీళ్ళేంటి ఇప్పుడు వస్తున్నారు? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి? వీళ్ళేంటి ఇప్పుడు వస్తున్నారు? ఎలా మేనేజ్ చేయాలి? ఫోన్లో ఏం చూస్తున్నావు వరం? బుక్ చేస్తున్నా. ఆ, ఇలా కూడా ఆటో బుక్ చేస్తారా? రే, నువ్వు త్వరగా వెళ్ళిపో, మా రూమ్మేట్స్ వచ్చారు. సరేనే. సినిమా అయిపోయిందా? బావగారు ఎప్పుడు వచ్చారు? వరం పుట్టినరోజున వచ్చాను, గుడికి వెళ్తున్నాం. సరే, మేము రూమ్కి వెళ్తాం. పైన ఎవరికి బాలేదంట. సిరి ఊరి నుంచి వచ్చింది అనుకుంటా. ఒంట్లో బాగాలేదా? ఆ, ఎవరా అమ్మాయి? మీకు తెలుసు కదా తను. ఏమండి? ఆ, ఏమండి, ఆటో వెళ్ళిపోద్దు, త్వరగా రండి. మళ్ళీ వచ్చి మాట్లాడతా. పవన్, నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. నేను కూడా మీ రూమ్కి వచ్చేస్తా. పవన్, నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. నేను కూడా మీ రూమ్కి వచ్చేస్తా. వచ్చి ఏం చేస్తావు? నువ్వు మ్యారీడ్, నీకు డివోర్స్ కూడా అవ్వలేదు. మనం కలిసి ఉంటే మన ఇద్దరు కలిపి దరివేస్తారు. ఒకవేళ కలిసి ఉన్నా నిన్ను పోషించే శక్తి నాకు లేదు. అవునులే, నీకు పోషించే శక్తి ఉండదు, మిగతా వాటికి శక్తి ఉంటది. ఒక పని చెయ్యు, నువ్వు ఎలానో గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నావు కదా, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టు, మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు. మార్నింగ్ నుంచి ఏం తినలేదురా. ఎందుకు? పీరియడ్ పెయిన్. నాకు నిన్ను చూడాలని ఉంది. నాకు చిరాగ్గా ఉంది. ఫోన్ పెట్టే. ప్లీజ్, నిన్ను చూస్తా. అక్క వాళ్ళు ఉన్నారు. ఇదిగో కరెంటు కూడా పోయింది. హలో హలో. నేనే కరెంట్ తీసేసా. ఎందుకు? తినలేదని బిర్యానీ తీసుకొచ్చా. థ్యాంక్ యూ. పెయిన్కి టాబ్లెట్స్ తేవాల్సింది కదా. వద్దు, ఆ టాబ్లెట్స్ వేస్తే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సరే. మా ఆయన ఇంకా ఊరు వెళ్ళలేదు. అర్జెంటుగా కిందకి రా. ఏమండి, మా ఫ్రెండ్ వచ్చింది, బయటికి వెళ్ళి వస్తా. సరే వరం. హాయ్ రా. ఎంత సడన్ గా రమ్మన్నా? ఏమైంది? అర్జెంట్ అంటే తప్ప నువ్వు బయటికి రావు. సరే, బాయ్. హాయ్ అని చెప్పి ఆశ పెట్టకు, బాయ్ అని చెప్పి బాధ పెట్టకు. నిన్ను కొట్టకే, కొట్టకు కొట్టకు. ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? సరే. నీకేం కావాలి? బటర్ స్కాచ్ కావాలి. ఇది నీకు, ఇది నాకు. నాకు బటర్ స్కాచ్ నచ్చదు, కానీ ఒకసారి ట్రై చేయాలని ఉంది. తీసుకో. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో, కమలాసన్. నువ్వు ఎంగిల్ చేయడం వల్ల అనుకుంటా, టేస్ట్ చాలా బాగుంది. నిన్ను కొట్టొద్దు కొట్టొద్దు. వరం వరం. ఎవడాడు? చెప్పాను కదా, ఫ్రెండ్ అని. నువ్వు ఇలా అబ్బాయిలతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. మీరు నన్ను అనుమానిస్తున్నారు కదా. నన్ను క్షమించు వరం, నిన్న అలా అబ్బాయితో చూసేసరికి తట్టుకోలేకపోయా. ఫ్రెండ్స్ తో మాట్లాడితే తప్పేంటి? మీరు ప్రతి క్షణం నాతో ఉండరు కదా. అయినా నేనేమైనా తప్పు చేశానా? లేదు. వచ్చిన దగ్గర నుంచి మీరు నన్ను బయటికి తీసుకెళ్లారా? గుడ్లు గోపురాలు తప్ప నాకేం చూపించారు? కాదక్క. నువ్వు నోరుము. ఎవడో అబ్బాయిని లవ్ చేస్తున్నావు కదా, నువ్వు నాకు చెప్పకు. అయినా మీరేంటి గర్ల్స్ రూమ్ లో ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు? ఎవరికి నచ్చింది మీకు? వరం కాలిందా? ఇలా ఏం లేకుండా అనుమానిస్తే ఎవరికైనా కోపం వస్తది. మీరు వెళ్ళిపోండి ఊరు. రమ్య, మీ అక్కని బాగా చూసుకో.